నువ్వనుకున్నట్టే తను చాలా బాధల్లో ఉందమ్మా. ఆ రుద్రా కొడుకు కూడా దిగాడు. నందినిని వాడికిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. మరి నాతో వచ్చేస్తావా? మీ చెల్లెలు గారి ప్రేమ కడ్డుపడి ఆ సత్య దూరం కావడానికి కారణమైన సావిత్రి చనిపోయింది సార్. ఏం నువ్వు చెప్పేది? అవును సార్. సారీ సత్య, విషయం తెలిసి రాకుండా ఉండలేకపోయాను. సావిత్రి చనిపోయిందని నీకు సానుభూతి తెలియచేద్దామని వచ్చాను. నా ఇంటికే నేను పరాయి దానిలా వెళ్ళాలి అనుకుంటున్నాను. అది భయపడకు బామ్మ. కష్టం వస్తే కన్నీళ్లతో చెప్పుకోవడానికి నేను పాత సావిత్రిని కాదులే. నిదానంగా ఆలోచించి డెసిషన్ తీసుకో. రావాలనిపిస్తే ఒక్క ఫోన్ కాల్ చాలు, ఇనఫ్. ఊర్మిళ వాళ్ళ అన్నయ్యకి ఇక్కడేం పని? అంత గొడవ జరిగాక మళ్ళీ ఆయన దగ్గరకొచ్చి మాట్లాడుతున్నారు అంటే ఏదో ఉంది. తనే వచ్చాడా లేక ఊర్మిళ పంపించుంటుందా? ఊరికే అయితే రారు. ఏం ప్లాన్ చేస్తున్నారు? ఓకే సత్య, నీకు రావాలనిపించినప్పుడే రా. నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అడుగుతుంటే పోయి రావటానికి ఏమన్నాడు? వెళ్ళొచ్చు కదా. పెద్ద మనిషి ఇలా ఇన్నిసార్లు ఇంటి చుట్టూ తిరగటం కాదనటం న్యాయం కాదు మనవడా. పర్వాలేదండి, మన సత్యే కదా, తనకు రావాలనిపించినప్పుడు వస్తాడు. ఓకే సత్య, బాయ్. సరే అల్లుడు, నువ్వు లోపల పోయి రెస్ట్ తీసుకోపో. మీ ఇద్దరికి మందు అలవాటు ఉందా? అబ్బే, అలవాట్లేదు కాబట్టి నాకు చిన్నది, మా అల్లుడికి మాత్రం పెద్దది. ఓకే, నా కార్లో ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ ఉంది, రండి. తింటే నాటుకోడే తినాలి, తాగితే సేమ్ సరికే తాగాలన్నట్టు పెద్ద మనిషివి నువ్వు ఇస్తానంటే కాదంటావా? పద పద వెళ్దాం. కమ్. చేర్స్. భలే ఉంది మావా. అబ్బా అబ్బా, మర్రి చెట్టుకు మంచు వేలాడి తీసినట్టు ఏ ఉందలుడు. మరి ఫారిన్ సరికంటే ఆ మాత్రం లేకపోతే ఎట్టమావా? అయినా ఆ మనిషికి అంత అభిమానం ఏందలుడు? అదేందో మావా, వచ్చిన రోజు దగ్గర నుంచి అతను చూపంతా మన మీదనే ఉంది. ఈ ఇంట్లో అందరికంటే మనమే మంచోళ్ళం అనుకుంటున్నాడు. అంతే ఉంటుంది మావా. సంకట ముద్దకి ఏడుస్తుంటే సలివిడి ముద్ద దొరికినట్టు బాలే దొరికాడు అల్లుడు. మావో, మనిషి బాగా రాయల్గా ఉన్నాడు కదా. చూస్తే తెలియటం లేదు అల్లుడు. సీలేసిన సీమ సరుకులా నిండుగా ఉన్నాడు. ఏదేమైనా అతని కోసం మనం ఏం చేయమన్నా చేయాలి మావా. చెయ్యాలి. ఆ, దారం పోగు దొరికితే దండల్లే రకం మనం. అంత సులభంగా వదులుతాం అల్లుడు? పట్టు మావా, పట్టు. చాలా మావా, మందిచ్చి మరీ గౌరవించిన ధర్మా గారికి మనం బాగా రుణపడున్నాం మావా. అది సీమ సరుకుతో గౌరవించిన ఆ మనిషిని
మనం బాగా గౌరవించాలి అల్లుడు. అబ్బో ఈ మందేందలుడు ఎక్కనట్టే ఉంది, ఎక్కేసింది. ఇదంతే మావా, అట్టాగే ఉంటది. మన కోసం ఇంత మంచి సరుకు తెచ్చాయంటే మనం అంటే ఎంత అభిమానం అల్లుడు. అభిమానం కాబట్టిగా మావా మనల్ని మాత్రం పిలిచి మందిచ్చాడు. దావీదు గట్టే తాయారమ్మకి ఈ బూది రాసే ఏరే దొరికాడని మనలాంటి మంచివాడికి అలాంటి మంచివాడే దొరికాడు. మావా ఏది ఏమైనా ఆయన రుణం తీర్చుకోవాల్సిందే మావా. అంతే, తప్పకుండా తీర్చుకోవాల్సిందే. మావా నాకేదో బాగా ఎక్కినట్టుంది మావా. నీకు అలా ఉంది అల్లుడు. ఆ, నాకు ఆల్రెడీ ఎక్కేసింది. ఆ. క్షమించి వదిన, ఇష్టం లేని బ్రతకలేక వెళ్ళిపోతున్నాను. నువ్వు వచ్చేసరికి నేనుండను. నువ్వే ఉండుంటే నేను ఇలా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. భగవంతుడా, వదినెక్కడున్నా బాగుండేలా చూడు. మా అన్నయ్య వదిన కలిసి సంతోషంగా బ్రతికేలా చూడు. నందిని ఆగు. ఏంటి నువ్వు చేస్తున్న పని? చనిపోవడానికి అన్ని సెట్ చేసుకున్నావు గాని తలుపులు గడి వేయడం మర్చిపోయావు. ఏంటి, చనిపోవాలని డిసైడ్ అయ్యావా? బ్రతకాలన్న ఆశ నాకు లేదు. నాకు నచ్చిన బ్రతకడం కన్నా చావుడమే మేలు కదా. చనిపోతే నీ సమస్య తీరిపోతుందా? బ్రతకలేనప్పుడు చావే కదా పరిష్కారం. అసలేంటి నీ సమస్య? నీకిష్టం లేని పెళ్లి చేస్తున్నారు, అంతే కదా? ఇష్టం లేని మనిషిని పెళ్లి చేసుకుని ఎలా బ్రతకమంటారు? ఇష్టమైన వాళ్ళని దక్కించుకోవడానికి ప్రయత్నించాలి గాని ప్రాణాలు తీసుకోకూడదు. ఆ అవకాశం నాకు లేదు. నా మాట వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది నందిని. చావు మాత్రం పరిష్కారం కాదు. లేదు, నా సమస్యకు చావే పరిష్కారం. తెల్లవారితే ఎంగేజ్మెంట్, దాన్ని ఎవరూ ఆపలేరు. అందుకే నా దారి నేను చూసుకుంటున్నాను. వాళ్ళు చూపించిన దారి నీకు నచ్చినప్పుడు నీకు నచ్చిన దారిలో బ్రతికి చూపించాలి గాని పిరికి దానిలో చావడమేంటి? నా ధైర్యం మా వదిన, తనతో పాటే నా ధైర్యం పోయింది. చచ్చే వరకు మనకి ఎవరూ తోడుండరు, మనకు మనమే తోడు. అందుకే మన ధైర్యం మనది.
మన బాధ మనది, మన సంతోషం మనది. మన కోసం మనమే పోరాడాలి. ఆధారపడ్డం అలవాటైనప్పుడే బ్రతకడం ఇలాంటప్పుడు కష్టంగా అనిపిస్తుంది. ఓకే, నువ్వు చనిపోతావు, తర్వాతేంటి? ఒకవేళ రేపు మీ వదినొస్తే నా మరదల్ని కాపాడుకోలేకపోయానని జీవితాంతం బాధపడదా? మీ అన్నయ్య మారి మామూలు మనిషి అయితే నా చెల్లెల్ని నేనే చంపుకున్నానని జీవితాంతం కుమిలిపోడా? చావు కంటే బ్రతుకు ఎప్పుడూ గొప్పది నందిని. బ్రతకలేము అనుకుంటే ఎప్పుడూ బ్రతకలేం. బ్రతకాలి అనుకుంటే అడవిలో ఉన్నా బ్రతకచ్చు. దేనైనా బ్రతికి సాధించాలి గాని చచ్చిపోయి సాధించేది ఏమీ ఉండదు. నీ కష్టానికి నేను పరిష్కారం చూపిస్తాను. ఇంకెప్పుడు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు నందిని. నా మాటే వినని వాళ్ళు మీ మాట వింటారు అనుకుంటున్నారా? వినేలా నేను చేస్తాను. నా మాట నమ్ము. నీ ఎంగేజ్మెంట్ జరగదు. లేదు, అది జరిగి తీరుతుంది. జరగకుండా నేను చేస్తానంటున్నాను కదా. నీకెవరు లేకపోవచ్చు, ఎవరు నీ మాట వినకపోవచ్చు. నీకు నేనున్నాను. మీ వద్దునుంటే నీకోసం ఏం చేస్తుందో అది నేను చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నా కోసం మీరు ఫ్రెండ్ని కదా. నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను చెప్పు? పద, రిలాక్స్ అవుదు గాని. తెల్లవారితే నువ్వు అనుకున్నది మాత్రం జరగదు. ఓకేనా? రా నందిని, రా. నందిని, అమ్మా నందిని, లే. ఏంటమ్మా ఇది? ఆడపిల్లవి పొద్దెక్కేదాకా లేవకపోతే ఎలా? త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. ఈరోజు నీకు నిశ్చితార్థం కదా, మర్చిపోయావా? త్వరగా స్నానం చేసి వస్తే నే వచ్చి రెడీ చేస్తాను, సరేనా? ఈ ఎంగేజ్మెంట్ జరగదని స్రవంతి చెప్పింది. వీళ్ళేమో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? స్రవంతి ఎక్కడుంది? ఏంటి స్రవంతి కనిపించడం లేదు? రాత్రి నీకేం పర్లేదు, నేనున్నాను అని చెప్పి ఇంట్లో కనిపించడం లేదేంటి? ఏంటమ్మా నువ్వు ఇంకా స్నానానికి వెళ్ళలేదా? కార్యక్రమమే నీకోసం అయితే ఇలా ఆలస్యం చేస్తే ఎలా? వెళ్ళు, వెళ్ళమ్మా. ఏమండి, ఏమండి?
అవునవరా రై రెడీ అయింది చాలు త్వరగా పద ఎంగేజ్మెంట్ కి టైం అవుతుందిరా. నానా పెళ్ళిని మధ్యలో ఇదేంది డైరెక్ట్ తాళి కడితే అయిపోతుంది కదా. ఏయ్ తప్పు చేసిన పద్ధతిగా చేయాలిరా. నువ్వు పెళ్లి చేసుకుంటుంది ఒక జమీనికి వారసురాలు. రేపు ఎవరూ వచ్చి వేరేది చూపించకూడదంటే అన్ని పద్ధతిగా జరగాలి. రేయ్ ఆ మొహనుడ పౌడర్ ఏంట్రా, తుడుచుకుని శుభ్రం చేసుకుని మంచిగా నీట్గా రా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. కాస్త ఆలస్యమైంది, క్షమించాలి. పప్పు తినే చేతికి పాయసం అడ్డం వచ్చిందని ఏదో పని తగిలి ఉంటది, ఆలస్యమై ఉంటది. కార్తీక మాసం కదండి, కాస్త హడావిడిగా ఉంది. మీరు మీ ఆడావిడి మామూలే గాని ముందు కార్యక్రమం జరిపించండి. పదండి. అలాగేనండి. అల్లుడు అల్లుడు. కామాక్షి కామాక్షి ఎంతసేపు అమ్మాయిని తయారు చేయటం అయిపోయిందండి, వచ్చేస్తోంది. త్వరగా తీసుకురా. అలాగే అలాగే. అయ్యా నేను సిద్ధం. అమ్మాయిని అబ్బాయిని పిలిస్తే కార్యక్రమం జరిపిస్తాను. వచ్చేస్తారు పూజారి గారు. పంతులు గారు నేను రెడీ. బాబు కూర్చో. పూజారి గారు మీరొచ్చారేంటి? కార్తీక మాసం, అందరూ ఫుల్ బిజీ. ఆ రోజు నేను రావాల్సింది కుదరక మా అన్నయ్య కొడుకుని పంపించడం జరిగింది. వాత పెట్టుకోవటానికి ఏ గంట అయితే ఏముందనే ఎవరొస్తే ఏంది, ముందు పని కానివ్వండి. మరే ఓం ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం భక్తావాసాం స్మరే నిత్యం ఆయు కామ్యార్థ సిద్ధయే. పదమ్మా. నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి అత్తయ్య. ఏ ఎందుకమ్మా? వాష్రూమ్కి వెళ్ళాలి. సరే త్వరగా వచ్చేయ్. ఉమ్. నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యాయః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థే లభతే విద్యా ధనార్థే లభతే ధనం పుత్రార్థే లభతే పుత్రం మోక్షార్థే లభతే గతిం జపేత్ గణపతిం స్తోత్రం. అయ్యా పెళ్లి కూతురుని పిలిపించండి. వచ్చేస్తుంది, ముందు మీరు కానివ్వండి పంతులు గారు. ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. నేనున్నాను అని ధైర్యం ఇచ్చిన మనిషి ఇప్పుడు కనిపించటం లేదు. నాకన్నీ తనే అనుకున్న మనిషి ఎక్కడుందో తెలియదు. తనతోనే నా జీవితం అనుకున్న మనిషిని కలిసే అవకాశం కూడా లేదు. వీడితో బ్రతకడం కంటే చావే నయం. ఈ కార్యక్రమం జరగకుండా ఆగితే బ్రతుకుతాను, లేదంటే రాత్రి వాయిదా పడిన చావు ఈరోజు వస్తుంది. గణపతిగుం మహామహే కవిం కవీనాముపవస్సవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదివిస్సేద సాదరం మహాగణాధిపతే నమః. వస్తుందిలే, ఉండరా? కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. తేషాం హృదయేస్తు భగవాన్ మంగళాయతర
हरिः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। కూర్చో. కూర్చోమని చెప్తున్నానా? కూర్చోమ్మా. ఓం కూర్చో. భక్తకార్యకల్పద్రుమగురు సార్వభౌమ శ్రీమద్రాజాధిరాజయోగి మహారాజ పరిపూర్ణ సదో గణానాన్ త్వా గణపతిం మహామహే కవిం కవీనాముపవస్సవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదరం మహాగణాధిపతే నమః వక్రతుండ మహాకాయ ఎద్దులు కట్టేసరికి ఏరువాకు వెళ్ళిపోయిందనే నువ్వు గాని పంతులో. ఇరువురి జాతకాలు ఒకసారి ఇవ్వండి. చూశారుగా పంతులు గారు. అర్ధజ్ఞాని వాడు చూస్తే సరిపోతుందా? నేను చూడాలి కదా. పంతులు గారు అక్కడున్నవి తీసుకోండి. తెగులు వచ్చిన కోడి తెగ తిప్పినట్టు నువ్వేంద్ర అయ్యా. ఏయ్ పంతులో, జాతకాలు ఇసిరేసావేంటి? ఎవడండి? ఎవడు? ఏ ద్రాష్టుడి ముహూర్తం పెట్టింది? ఏమైందండి? ఈ ముహూర్తానికి ఏమైంది? ఈ జాతకం ప్రకారం ఏ ముహూర్తానికే ఈ కార్యక్రమం జరిగి ఉంటే పోతారు. పోతే పోతారయ్యా, నీకేంటి? నువ్వు కానివ్వు. ఆహా, పోయేది ఎవరో కాదు, తమరేనండి. ముహూర్తం పెట్టింది మీవాడే కదా? ఏంటండి వాడు పెట్టేది ముహూర్తం? ఇది ముహూర్తమా అండి? నేను రాక ఈ ముహూర్తానికి కార్యక్రమం జరిగి ఉంటే సరిగ్గా వారానికి అబ్బాయి తండ్రికి పిండ ప్రదానం చేయాల్సి వచ్చేది. ఆ ఆర్తికల విధవని పంపించి నేను తప్పు చేశాను. మరి ఆ పంతులు ముహూర్తం బాగుందన్నాడు కదా? ముహూర్తం పోతే మరో ముహూర్తం వస్తుంది. నాన్న పోతే మరో నాన్న వస్తాడా? సరే, పోతే పోయాడు, పర్వాలేదంటారా? అలాగే కానివ్వండి. ఓం శాంతాకారం భుజగశయనం. నువ్వు ఉండవయ్యా పంతులు. మరి మీ అబ్బాయి ఏంటండి
నన్నే శంకిస్తున్నాడు. ఈ ప్రచండ శాస్త్రి అంటే ఏమనుకున్నారు? నేను పంచాంగం పట్టుకుంటే నవగ్రహాలు గగ్గోలు పెడతాయి. ఓ నీ గురించి తర్వాత ముందు మా గురించి చెప్పవయ్యా పంతులు. చెప్పడానికేముందండి? రాసపీనుగా తోడు లేకుండా పోదు కాబట్టి ఆయన పోయిన అరగంటకి తమరికే శంకు గంట. వామ్మో, చెడ్డేసేవాడు చెడ్డు లాగితే ఇలాగే ఉంటుంది. ముహూర్తం పెడతావా లేదా అని ఆ పూజారిని బెదిరించి చచ్చాడు. ఇప్పుడు చూడు, ఆషాఢం సేల్ 1కి 2 ఇద్దరం పోయేవాళ్ళం. ఇప్పుడు ఏం చేద్దాం పంతులు గారు మరి? ఇప్పటికీ చేయగలిగింది ఏమీ లేదు. 10 రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉంది. డైరెక్ట్గా పెళ్ళే చేసేయండి. అల్లుడు గంట కొట్టేద్దామని పోయినోడు గుండంలో పడి చచ్చాడని ఇక చేసేదేముంది, అట్టాగే కాని అల్లుడు. ఏంటి నాన్న ఇలా అయింది? ఇలాగే అవుతురా పంతులు గారు. 10 రోజుల తర్వాత ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగే. ఈ రోజు ఈ కార్యక్రమం క్యాన్సిల్. అమ్మయ్యా, థ్యాంక్ యూ. ఛ! నందిని ఊరుకో. ఏంటది చిన్నపిల్లలా? రాత్రి మీరు రాకపోతే ఈ రోజు నేను లేను. నా గురించి ఆలోచించే వాళ్ళు లేరు. నా జీవితం ఇంతే అనుకున్నాను. చూడాల్సింది, అనుభవించాల్సింది చాలా ఉంది నందిని. అప్పుడే జీవితం అయిపోయిందనుకుంటే ఎలా? ఆ రాక్షసుడితో నా పెళ్లి అంటే ప్రతిరోజు నరకమే. ఆ నరకం అనుభవించటం కన్నా చావటమే మేలు. చచ్చా, ఏంటే మాటలు? మన చావుని మనం కోరుకోకూడదు. జీవితం ఉండేది అనుభవించడానికి, చావు కోసం ఎదురు చూడ్డానికి కాదు. నిశ్చితార్థం ఆగిపోయిందిగా, ఇంక నీకు భయం లేదు. ఈ విషయంలో మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. మీరొచ్చే వరకు నా పరిస్థితి ఏంటో తెలియలేదు. ఈ నిశ్చితార్థం ఎలా ఆపాలో మొదట నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఎవరు చెప్తే వాళ్ళు వింటారో, ఎలా చెప్తే ఈ కార్యక్రమాన్ని జరిపించాలంటే భయపడతారో వాళ్ళని కలవడానికి వెళ్ళొచ్చేసరికి ఆలస్యమైంది. నిజమే, పంతులు గారితో అలా చెప్పించావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎవరూ మన మాట వినేవాళ్లే కాదు. వాళ్ళ దారులు వాళ్ళకుంటే మన దారులు మనకుంటాయి. పాపం పంతులు గారికి ఈ విషయం చెప్పగానే బాగా కోఆపరేట్ చేశారు. మీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను. నా గురించి ఇంతగా ఆలోచించేది, నాకే కష్టం రాకుండా చూసుకునేది మా వదినే. మా వదిన లేని లోటు మీరు తీర్చారు. వదినా వదినా అంటుంటావు, నిన్నంత బాగా చూసుకుంటుందా? నేను మొదటిసారి మా వదినికి పరిచయం అయ్యింది కష్టంలోనే. అప్పటికి మేం ఒకరికొకరం పరిచయం కూడా లేదు. ఆ రోజు నుంచి మా వదినున్నన్ని రోజులు నాకే కష్టం వచ్చినా తనే అడ్డుగా నిలబడేది. నాకు ధైర్యం చెప్పేది, నా కష్టం తీర్చేది.
మా వదినలాగా మళ్ళీ మీరే నా కోసం ఇంత కష్టపడింది. ఈ రోజే కాదు, నేనున్నంత వరకు నీకు తోడుగా ఉంటాను. అయినా నీ సమస్య చాలా చిన్నది నందిని. అసలు సమస్య చాలా పెద్దది. ముందు దాని సంగతి చూడాలి. ఏంటది? అదా, టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. నువ్వు రెస్ట్ తీసుకో నందిని. కోట్లు సంపాదించడం మన వల్ల కాకపోయినా కొడుకుతోనే సంపాదిద్దామంటే ఇత్తయింది మావా. లడ్డు కోసం ఆశపడితే గూట్లో గుడ్డు పోయిందని మన టైం ఏం బాగున్నట్లేదు అల్లుడు. ఈ దరిద్రుడు ఆ ముహూర్తమే పెట్టాలా? ఒక 5 నిమిషాలు అటో ఇటో పెట్టిండొచ్చుగా. కళ్ళు గడపడ్డ పూజారిని పిలిస్తే అలాగే ఉంటుంది అల్లుడు. నువ్వు ఊరుకో మావా. ఇప్పటికే గుండె జారి మోకాళ్ళలోకి వచ్చింది. బాబాయ్ గారు, నువ్వా తల్లి? ఏంటి మీరిద్దరూ అంతలా ఉలిక్కిపడ్డారు? ఆ, ఏముందమ్మా, నువ్వు ఏమండి అనే పిలిచుంటావు. నాకేమో అది పీడకల లాంటి పిలుపులా వినిపించింది. అయ్యో లేదండి, పెద్దవారు తండ్రి లాంటి వారు కదా అని బాబాయ్ గారు అని పిలిచాను. ఓ వద్దమ్మా, కావాలంటే పేరు పెట్టి పిలు, అలా మాత్రం పిలవద్దు. నీకు దండం పెడతా. ఏ ఏం లేదమ్మా, తాటికాయ పడి తలబగిలినట్టే ఈతకాయ పడి ఇరుక్కుందంట. అట్లాగే మా బాధల్లో మేముంటే ఆ పిలుపులు ఎందుకులే అమ్మా. బాధలా? ఎందుకు? ఆ, ఏదోలేమ్మా, చెప్పుకోలేని కష్టాలు చాలా ఉంటాయి. ఆ, నాది అదే పరిస్థితి బాబాయ్ గారు. ఆ, అబ్బో, నువ్వు బాబాయ్ గారు బాబాయ్ గారు అని అలా పదే పదే పిలవద్దమ్మా. ఆ పిలుపుకి ఈ గుండెకి చాలా సంబంధం ఉంది. ఏంటో, నాకే కష్టం అనుకుంటే మీకు కష్టాలున్నాయా? కంది కంపల మధ్య తిరిగే కందిరెక్కి కష్టమేముందని నీకేం కష్టమమ్మా? ఆ మరకత్త లింగం గురించి రీసెర్చ్ చేస్తున్నానని చెప్పాను కదా. వర్క్ అంతా పూర్తయిపోయింది. కానీ ఆ మరకత్త లింగం సంపాదించాలంటే నా శక్తి సరిపోవడం లేదు. ఏవైనా పవర్స్ ఉన్న వ్యక్తి దొరికితే నా పని ఈజీ అయిపోతుంది. ఆ పని అయిపోతే బామ్మ అడగ్గానే నీడనిచ్చిన మీకు చెరు 100 కోట్లు ఇద్దామనుకున్నాను. 100 కోట్ల? మావా, మా తల్లే, మా మీద నీ మనసులో అంత గౌరవం ఉందా? నీకేం కావాలన్నావమ్మా? అదే, బాగా పవర్స్ ఉన్న వ్యక్తి ఎవరైనా కావాలి. కళ్ళు కనిపించే కంటి ఆసుపత్రి ముందు పడ్డాడని ఏం అడిగావమ్మా? ఇంకా విషయం నువ్వు మర్చిపో. మరకత లింగన్నా? కాదమ్మా, ఆ పవర్స్ ఉన్న మనిషి గురించి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవన్నీ నీకెందుకమ్మా? మా మీద నీకున్న అభిమానం గురించి నువ్వు చెప్పావు. నీ మీద మాకున్న అభిమానం గురించి మేము నీకు చూపిస్తాం కదా. నువ్వులు తల్లాక నూనె గురించి దిగులేందుకని మాకు పని అప్పు చెప్పావు కదా, ఇక మాకు వదిలేయి, మేము చూసుకుంటాం కదా. అంతేనంటారా? అంతేనమ్మా, ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు. అయితే సరే, వస్తాను బాబాయ్ గారు. నువ్వు బాబాయ్ గారు అని అలా పిలవకమ్మా, గుండె గూడ్సు బండిలాగా దడ 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 అని కొట్టుకుంటుంది. సరే, మీరు ఆ పని మీదే ఉంటారు కదా? అదే పని మీద ఉంటావమ్మా, నువ్వు వెళ్ళిరా.
అల్లుడు ఉమ్, ఇదేంది మనకి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. మనకి కలిసి వచ్చే కాలం వస్తుంది మావా. కోట్లు. హాయ్. హాయ్. ఏంటండి డల్గా ఉన్నారు? అదేం లేదు. చూస్తే తెలుస్తుంది కదా, బాగా డల్గా కనిపిస్తున్నారు. దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఆలోచించడానికి ఏముంది, అలాంటిదేం లేదు. ఓ, సరేలేండి. కొత్తగా వచ్చాను కదా, పరాయి వాళ్ళ దగ్గర మీ విషయాలు చెప్పడం ఎందుకు అనుకుంటున్నట్టున్నారు. చచా, నేనేం అలా అనుకోవట్లేదు. బామ్మ అడగ్గానే కాదనకుండా నాకు ఇంట్లో స్థానం ఇచ్చినప్పుడే మీ మంచితనం అర్థమైంది. కానీ మీలాంటి మంచి వ్యక్తికి ఆ దేవుడు అన్యాయం చేశాడు. అన్యాయమా? అదే, మీ ఆవిడ చనిపోయారటగా. ఆ విషయం తెలిసి చాలా ఫీల్ అయ్యానండి. మీరిద్దరూ చాలా ప్రేమగా ఉండేవారంట కదా, బామ్మ చెప్పింది. అంతగా ప్రేమించిన భార్య చనిపోవడం ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఒక మాట అడుగుతాను, మీరు ఏవి అనుకోరుగా? ఏంటది? పాపం ఆవిడ ఎలా చనిపోయారండి? అవసరమా? నీకు ఆ విషయాలన్నీ అవసరమా? అతిథిగా వచ్చావు, అతిథిగా ఉండు. నీకు సంబంధం లేని విషయాల గురించి నీకెందుకు? ఏదో తెలుసుకుందామని. అనవసరం. నీకు అనవసరం. నా భార్య చనిపోయిందని నీకెవరు చెప్పారు? తను చనిపోయిందో బతుకుందో మాకే తెలీదు. తను చనిపోయిందని నువ్వే డిసైడ్ చేస్తావా? అన్నయ్య, ఏమైంది? తన మీద ఎందుకు అలా కోపడుతున్నా? లేకపోతే చూడమ్మా, తనకు అవసరం లేని విషయాలు మాట్లాడుతోంది. ఏం మాట్లాడిందన్నయ్య? సావిత్రి చనిపోయిందట. ఎలా చనిపోయిందో తనకి చెప్పాలంట. ఆ విషయాలన్నీ తనకెందుకు? సర్లే అన్నయ్య, తనకి తెలియక అడిగిందిలే. తెలియనప్పుడు తెలియనట్టుగా ఉండమను. ముంతనని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమను. అలా అనకన్నయ్యా, పాపం తను బాధపడుతుంది. స్రవంతి, మీరు రండి. మా అన్నయ్య ఎలా మాట్లాడాడని తప్పుగా అనుకోవద్దు. మా వదినంటే అన్నయ్యకున్న ప్రేమ లాంటిది.
వదిన చనిపోయింది అన్న విషయాన్ని అన్నయ్య జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే వదిన గురించి మాట్లాడేసరికి అలా కోప్పడ్డాడు. మీ వదినంటే మీ అన్నయ్యకి అంత ఇష్టమా? చాలా ఇష్టం. ఇష్టం అనే కంటే ప్రాణం అని చెప్పాలి. ప్రాణం కాబట్టే ప్రాణాలు తీయాలి అనుకున్నారు. మా వదిన గురించి నేనే ఇంత బాధపడుతున్నానంటే అన్నయ్య పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అసలేం జరిగింది? మీరందరూ ఇంతగా ప్రేమించే మీ వదిన ఎలా చనిపోయారు? మా అన్నయ్యకి వదినికి ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. మా కుటుంబానికి ఉన్న నాగదోషం వలన అలాంటి వాళ్ళిద్దరి మధ్యన కూడా చిన్న మనస్పర్ధలొచ్చాయి. ఆ తర్వాత ఒక స్వామీజీ పుణ్యమా అని ఇద్దరూ కలిసిపోయారు. వదిన్ని ఎన్ని రోజులు చాలా బాధ పెట్టాను అని అన్నయ్య బాగా ఫీల్ అయి మమ్మల్ని అందరినీ అనంతగిరి హిల్స్ తీసుకెళ్లాడు. అందరం ఆనందంగా వెళ్ళాం, సరదాగా తిరిగాం. మా అన్నయ్య వదిన సంతోషంగా ఉండడం చూసి మేం చాలా ఆనందపడ్డాం. అందరం కలిసి సరదాగా బోటింగ్ అని వెళ్ళాం. అదే మేం చేసిన తప్పు. అలా వెళ్లకుండా ఉండుంటే ఈరోజు మా వదిన మాకు దూరం అయ్యేది కాదు. ఏమైందో అర్థం కాక మేమిలా ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు. మీ వదిన ఎలా మిస్ అయింది? అందరం బోటింగ్కి వెళ్ళాం. మా అన్నయ్య వదిన మాటల్లో పడి అలా దూరంగా వెళ్లారు. వచ్చేద్దామని బోటు తిప్పుతుంటే తిరగబడి కింద పడిపోయిందంట మా వదిన. మా అన్నయ్య కళ్ళ ముందే వదిన నీళ్లలో మునిగిపోయేసరికి అన్నయ్య ఆ విషయాన్ని ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నాడు. అందుకే మా అన్నయ్య మీతో అలా మాట్లాడాడు. ఏమనుకోవద్దు, నేను వెళ్ళి మీకోసం కాఫీ తీసుకొస్తాను. పిచ్చిదానా, నన్ను చంపాలని చూసిందే ఆయన. దానికి కారణం ఎవరు ఏంటి అనేదే తెలుసుకోవాలని నా ప్రయత్నం. నిజమేంటి, ఎవరి వల్ల ఆయన అలా మారిపోయారు అనేది త్వరలోనే బయటికొస్తుంది. కర్ర కోసం పోతే పుర్రె దొరికిందని మనం దేనికోసం వీడి దగ్గరికి వస్తే వీడి దేనికోసం మనల్ని తిప్పటం ఏందల్లుడు? తిరిగితే తిరిగాం మావా, పని అయితే చాలు. అవుతారేముంది, కారుకేస్తే వేలుకి, వేలుకేస్తే కారుకి. ఒళ్ళి పులిసిపోయేలా చేస్తున్నాడు తప్ప మనకే పని మాత్రం కావటం లేదు. సర్లే, వచ్చిన పని చూద్దాం పద మావా. అరే పద. ఎక్కడ సావిత్రి? ఎక్కడ స్వామి, తిరగని సోటు లేదు, మనిషి మాత్రం కనబట్టలేదు. మన కోరిక తీరాలి, ఆ మరకతలింగం సాధించాలి అంటే సావిత్రి కావాలి అని తెలుసుగా. తెలుగే రానోడు ఇంగ్లీష్లో కవిత్వం చెప్పాడట. అట్టా ఉంది నీ కథ. మాకు దొరకలేదురా అయ్యా అంటే తీసుకురా అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎక్కడున్నా తీసుకురావాలి.
అది మీ బాధ్యత. మీరే ఏదైనా చేయాల్సింది పోయి మమ్మల్ని చేయమంటే మేమేం చేస్తాం స్వామి? తిరగాలి, వెతకాలి. మంత్రాలకి తంత్రాలకి అదిప్పుడు దొరకదు. చీకటే కదా అని చీరలాగితే పంచలాగుతావేంద్రా అని పడు రాలుగుట్టాడట. అట్టా ఉంది నీ వ్యవహారం. నువ్వు ఉండు మావా. స్వామి, మా వల్ల కావటం లేదు. ఎక్కడెక్కడ తిరిగినా ఫలితం మాత్రం కనపట్టలేదు. అల్లుడు కదిలిస్తే కళ్ళు మూసుకుంటాడు. అక్కడ ఏం కనపడుతుందంటే వీడికి. ఏమో మావా. మూర్ఖులారా, అది మీకు దగ్గరలోనే ఉందిరా. మాకు దగ్గరలోనా? లేచిన దగ్గర దానికోసం మేము వెతుకుతుంటాం. మరి మాకు కనిపిస్తే సరిగ్గా వెతికితే అదే మీకు కనిపిస్తుంది. నాకంటే కళ్ళజోడు లేక కనిపించరు. మా అల్లుడి కన్నా కనపడాలిగా. నేను చెబుతున్నానుగా, అది మీకు చాలా దగ్గరలోనే ఉంది. త్వరగా ఆ సావిత్రిని పట్టుకోండి. సరే స్వామి, అలాగే పట్టుకుంటాం గాని తెలిసిన ఒక అమ్మాయి కొత్తగా మా ఇంటికొచ్చింది. ఆ పిల్లకి మరకతలింగం గురించి చాలా తెలుసంట. ఆ అమ్మాయికి ఎలా తెలిసిందంట? ఆ అమ్మాయి చదివేదే పాత విగ్రహాలు, గుళ్ళు, గోపురాల గురించంట స్వామి. అందువల్లే ఆ అమ్మాయికి మరకతలింగం గురించి బాగా తెలుసంట. మీలాంటి వాళ్ళు దొరికితే ఆ మరకతలింగం సాధించొచ్చు అంటే మనకేమైనా ఉపయోగపడుతుందేమోనని నా నమ్మకం. స్వామి, ఒకసారి తీసుకురమ్మంటారా? మరకతలింగం గురించి అందరికీ తెలిసే అవకాశమే లేదు. ఆ అమ్మాయికి తెలుసు అంటే ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది. తీసుకురండి. అమ్మాయ్యా, వచ్చిన పని అయిపోయింది అల్లుడు. పోదాం పదా. పదమావా, వస్తాం స్వామి. వస్తామండి. హాయ్ సత్య, హౌ ఆర్ యు? హాయ్, కూర్చోండి. ఏంటి సత్య ఇది? నన్ను మరీ పరాయవాణి చేసేస్తున్నావు. నేనేం చేశాను? నీ మనసేం బాగున్నట్లేదు. ఒకసారి మా ఇంటికొస్తే రిలాక్స్ అవుతామని చెప్పాను. నీ నుంచి ఫోన్ రాలేదు, అందుకే నేనే వచ్చాను. ఇలా నువ్వు బాధపడడం నాకు నచ్చట్లేదు సత్య. పద మా ఇంటికి వెళ్దాం. వద్దు, నాకెక్కడికి రావాలని లేదు. అదేం కుదరదు. ఈరోజు నువ్వు మా ఇంటికి రావాల్సిందే. పద. నమస్కారం అండి. నమస్కారం వచ్చి అండి. ఎంతసేపు అయింది? ఇంతకు ముందే వచ్చాను. మా అల్లుడు కోసమేనా? మూచి వంకర దాన్ని ముద్దడిగితే ముద్దిప్పిందని ఏంది అల్లుడు అడగటం? బాబు వచ్చాడంటే మనోడి కోసం కాకపోతే మన కోసం వస్తాడా? సత్య ఇలా బాధపడుతూ ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అందుకే మా ఇంటికి రమ్మని చెప్పండి. అల్లుడు పెద్ద మనిషి, ఆయన ఇప్పటికే 1-2 సార్లు వచ్చిపోయాడు. ఆయన మాట కాదనటం పద్ధతి కాదు మనోడా. రా సత్య. వెళ్ళిరా అల్లుడు. ఇప్పుడెందుకులే మావయ్య? ఈత రానోడికి ఈత చెట్టు దొరికిందని నీ మనసు బాగాలేదని ఆ బాబు బాధపడతా ఉంటే అలా అంటే ఎలా మనోడా? వెళ్ళు వెళ్ళు. నిజమే అల్లుడు, నీ కోసం ఆయన ఇన్నిసార్లు ఇక్కడికి వచ్చాడు. ఆయన కోసం నువ్వు ఒక్కసారైనా వెళ్ళి రావడం ధర్మం. లే అల్లుడు, లేచి బయలుదేరు. లే అల్లుడు, లే. సత్య, గతం మర్చిపోవాలంటే భవిష్యత్తులోకి వెళ్ళాలి. ఆ భవిష్యత్తులోకి నేను తీసుకెళ్తాను నిన్ను. కమ్ ఆన్ మ్యాన్. అతనితో
ఈయనెక్కడికి వెళ్తున్నారు? ఊరికే ఇంటికొచ్చిన చాలక ఇప్పుడు ఆయన్ని బయటికి తీసుకెళ్తున్నారంటే ఎక్కడికై ఉంటుంది? ఏదో జరుగుతుంది. లేదంటే ఈయనతో అతనికేం పని? ఏం చెయ్యాలి? అల్లుడు సత్రం కూడికి ఆశపడి సర్ది కూడి మర్చిపోయిందని ఏంది అల్లుడు? నీ అల్లుడు ధ్యాసలో పడి మన మందు సంగతి మర్చిపోయాడుగా. ఆ పెద్ద తాగుబోతు మరి. రుచి మరిగిన నాలుక పచ్చడికి ఆశపడి పత్రంలో నలిగిందని సీమ సరుకు తాగితే అదేలా ఉంది అల్లుడు. సీమ సరుకు గురించి కాదు, కోట్లేని కోటీశ్వరుడు మనకెలా ఉపయోగపడతారో ముందు అది చూడు. అమ్మాలుడా, ఉమ్, ఇదిగో అమ్మాయి. ఏంటండి? నువ్వు అడిగావు, మేం చూసుకుంటా అన్నావు, చూశాం. ఏం చూశారు బాబాయ్ గారు? ఓ, కావాలంటే ఒరే అని పిలువమ్మా, పర్వాలేదు. కానీ బాబాయ్ అని మాత్రం పిలవద్దు. అదేంటండి, బాబాయ్ అంటే సంతోషించాల్సింది పోయి అలా అంటారు? అలా పిలిస్తే నా ఒళ్ళు ఎందుకో గగురు పడుతుందమ్మా. ఎందుకో పండుని తెచ్చి పక్కన పెట్టుకుంటే ఎండి ఎలక్కాయ అయిందంట. ఉమ్, అట్లాంటిది ఒకటి జరిగిందిలే అమ్మా. సర్లే మావా, ఇప్పుడు ఆ విషయాలను ఎందుకు? చూడమ్మా, నువ్వు అడిగినట్టే నీ కోసం ఒక పవర్ఫుల్ మనిషిని కలిశాం, నీ గురించి చెప్పాం. అవునా? ఏమన్నారు బాబాయ్ గారు? ఆ, నాకు సహాయం చేస్తానన్నారా? ఆ, మనం చెప్పడం ఆయన కాదనడునా? మరకతలింగం గురించి అనగానే ఆయన కూడా భక్తిగా వినయంగా నిన్ను తీసుకురమ్మని చెప్పాడమ్మా. ఆయన నిజంగానే పవర్స్ ఉన్న మనిషా? ఆ ఉన్న మనిషా అప్పుడే బొగ్గులోంచి బయటకు వచ్చినట్టుగా ఉంటాడు గాని ఆయన దగ్గర మామూలు శక్తులు లేవమ్మో. అవునమ్మా, మా అల్లుడు కూడా. ఆ మీ అల్లుడిని కూడా? అదేనమ్మా, మా అల్లుడికి ఒంట్లో బాగోలేనప్పుడు ఆయనే నయం చేశాడు. ఓ, అయితే చాలా పవర్ఫుల్ అన్నమాట. ఉమ్, గన్నాయి గారి గాలం వేస్తే కొర మీద కోరమేసం తిప్పిందని ఆయన శక్తి మామూలు కాదమ్మో. అలా అయితే మనకిక మరకతలింగం దొరికినట్టే. తాడి చెట్టు ఎక్కి తాడి కళ్ళు తాగి కొబ్బరి చెట్టు ఎక్కి కోడి మాంసం తినమన్నట్టు అందరు దొరికినట్టే అంటారు. దొరికింది మాత్రం లేదు. ఇంకెవరన్నారు? అబ్బే మాట వరుస కన్నాలే అమ్మా. ఆ, మా మామాటలకం గాని ఆ స్వామీజీ నిన్ను ఒకసారి తీసుకురమ్మని చెప్పాడమ్మా. పోదాం, తప్పకుండా పోదాం. ఆ స్వామీజీతో కూడా నాకు చాలా పనుంది. ఓహో, అమ్మాయి పని అయ్యాక మమ్మల్ని మర్చిపోవుగా. ఆయనతో పనయ్యాక మిగిలిన పనంతా మీతోనే కదా. పని సరేనమ్మా. పని అయితే మా మీద అభిమానంతో మాకిస్తానన్న డబ్బులు అవి. అయ్యయ్యో, మీకివ్వక ఇంకెవరికిస్తాను? ఇవ్వాలనుకున్నది తప్పకుండా ఇస్తాను. అది అమ్మా, ఆ మాట మీద ఉండి చాలు. ఆ, అమ్మా, మనం ఆయన దగ్గరకు ఒకసారి వెళ్ళాలి, ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. మీరెప్పుడంటే అప్పుడు వెళ్దాం. ఆయన్ని కలవాలని నాకు తొందరగా ఉంది. అలాగేనమ్మా, కలుద్దు గాని పదాలు ఆ, వెళదాం. పదమావా, వస్తామమ్మా. కలుస్తా, అందర్నీ కలుస్తాను. నా భర్తను నన్ను విడదీసి నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసినా అందరి లెక్కలు తేలుస్తాను.
ఆ స్వామీజీని కల్పించి మీ గొయ్యి మీరే తీసుకోబోతున్నారు బాబాయ్. సత్య 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 ఎక్కడున్నావు సత్య? ఇక్కడే ఉండమన్నాను కదా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయావు? సత్య 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 ఎక్కడున్నావు? సత్య ఎక్కడికి వెళ్ళిపోయావు సత్య? అన్నయ్య అన్నయ్య, సత్యం చూసావా? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలియడం లేదు. ఇక్కడున్నావా? ఎక్కడికి వెళ్ళావో ఏంటో అర్థం కాక ఇల్లంతా వెతుకుతున్నాను సత్య. నేను ఇంట్లోకి వెళ్ళొచ్చేసరికి నువ్వు కనిపించకపోవడంతో ఎంత కంగారు పడ్డానో తెలుసా? సత్య నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాడమ్మా? నువ్వు వెళ్ళి టీ తీసుకురా. అలాగే అన్నయ్య. రా సత్య. సత్య నాతో ఉంటాడులేమ్మా, నువ్వు వెళ్ళి టీ తీసుకురా. సరే సత్య, నువ్వు ఇక్కడే ఉండు. రా సత్య, కూర్చో కూర్చో. నేనొచ్చిందే ఇప్పుడైతే తనేంటండి అలా అంటోంది? నువ్వు లేవని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నువ్వున్నావన్న భ్రమలోనే బ్రతుకుతుంది నా పిచ్చి చెల్లెలు. అది ఈ రోజే కాదు, చాలా రోజుల నుంచి అలాగే జరుగుతుంది సత్య. దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వంటే పిచ్చి ప్రేమ నా చెల్లెలకి. ఆ ప్రేమతోనే నువ్వున్నావనుకున్న ఒక ప్రేమ ప్రపంచాన్ని సృష్టించుకుని ఆ ప్రపంచంలో బ్రతికేస్తుంది పాపం. పిచ్చి ప్రేమ సత్య. నీతో కలిసి ఉంటుంది, నీతో మాట్లాడుతుంది, నీతో పోట్లాడుతుంది. నువ్వున్నావని భ్రమతోనే నీతో కలిసి కాపురం చేస్తుంది. నువ్వంటే ప్రాణం సత్య నా చెల్లెలకి. ఆ పిచ్చి భ్రమతోనే తనిలా అయిపోయింది. అదే తన ప్రేమ నువ్వు అర్థం చేసుకుని పెళ్లి చేసుకుని ఉంటే తనిలా అయి ఉండేది కాదు. పాపం, దాని ప్రేమనందరూ పిచ్చి అంటున్నారు సత్య. అవన్నీ భరిస్తూ నరకం అనుభవిస్తున్నాను. నీ కళ్ళతో నువ్వే చూసావుగా నీ భ్రమలో అది ఎలా బ్రతికేస్తుందో. ఆ భ్రమ వాస్తవమే. అదే నువ్వు పక్కనుంటే పసిబిడ్డను ఒక తల్లి చూసుకున్నంత గొప్పగా చూసుకుంటుంది నా చెల్లెలు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఇలా ఒంటరిగా ఎంతకాలం ఉంటావు? నువ్వు ప్రాణం అనుకున్న సావిత్రి ఈ రోజు లేదు. కానీ నువ్వే ప్రాణం అనుకుంటున్న నా చెల్లెలు నీ కళ్ళెదురుగా ఉంది. తన ప్రేమను అర్థం చేసుకుంటే అందరూ సంతోషంగా ఉంటాం. సత్య, కాఫీ తీసుకో. అన్నయ్య, తాగు సత్య.
ఏంటి సత్య నువ్వు రోజు మార్నింగ్ వాక్కి తీసుకెళ్లేవాడివి, ఈ రోజు తీసుకెళ్లలేదు. ఎంత అనీజీగా ఉందో తెలుసా? నువ్వెప్పుడు ఇలా సంతోషంగా ఉండాలమ్మా. ఏంటండి దేని గురించో టెన్షన్గా ఆలోచిస్తున్నారు? అదే ఇంతకు ముందు ఇంటికొచ్చిన అతను అదే అంటే ఏంటి నాతో చెప్పడానికి మొహమాట పడుతున్నారు? సొంత మనిషిలో నాకు హెల్ప్ చేసి నన్నిలా పరాయిదాన్ని చేస్తున్నారేంటి? చచ్చా అదేం లేదు. ఇందాక మీ అన్నయ్య కోసం ఎవరు వచ్చారు కదా? ఎవరు? ఓ ధర్మగారా? అతని పేరు ధర్మనా? కానీ అతనిలో ధర్మం ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. అవును నందిని, అతన్ని చూస్తేనే కనిపించేంత మంచి మనిషిలా అనిపించడం లేదు. చాలా ప్రమాదకరమైన మనిషిలా అనిపిస్తున్నాడు. నీకతను తెలుసా? అతని గురించి నాకు పెద్దగా తెలీదు. చూస్తేనే తెలుస్తుందిగా. ఎందుకైనా మంచిది మీ అన్నయ్యని అతని విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పు. అయినా మీకెందుకు అలా అనిపిస్తుంది? కొంతమందిని చూడగానే అర్థమైపోతుంది. నాకతన్ని చూడగానే అదే ఫీలింగ్ కలిగింది. అందుకే ఏంటి ఎదిగా చెప్తున్నాను. మా గురించి ఆలోచించి మా మంచి కోసం చెబుతుంటే నేనెందుకు చెప్పను? మీ అన్నయ్య మంచివాడు. అలాంటి వాళ్ళ వల్ల ఆయనకి నష్టం జరగకూడదు కదా. ఏం పర్లేదు, అతని విషయంలో జాగ్రత్తగా ఉండమని అన్నయ్యకి నేను చెప్తానుగా. మీ ఇంటికొచ్చిన వాళ్ళ గురించి అలా మాట్లాడనని తప్పుగా అనుకోవద్దు. చచ్చా అదేం లేదులే స్రవంతి, నేను మాట్లాడతానుగా. థ్యాంక్ యూ. వీళ్ళు రావడానికి దీపాలు ఆరడానికి సంబంధం ఏంటి? సావిత్రి గురించి ఏమైనా తెలిసిందా? ఆ పని మీదే ఉన్నాం స్వామి, ఏమీ తెలియటం లేదు. పని పూర్తి కాకుండా ఎందుకొచ్చారు? గోడ మీద పిడకను చూసి ఆ గోడ అట్టా ఎక్కింది అన్నట్టు నువ్వు చెప్పగానే దొరికితే మాకు ఈ కష్టాలు ఎందుకు? మరి దొరకనప్పుడు ఎందుకొచ్చారు? అదే స్వామి, మరకతరంగం గురించి తెలిసిన ఒక అమ్మాయి గురించి చెప్పావుగా, ఆ అమ్మాయిని తీసుకొచ్చాం. అవునా? ఏది? అమ్మా స్రవంతి. ఈఎంఐ స్వామి. నమస్కారం స్వామి. మరకతలింగం గురించి నీకెలా తెలుసు? నేను చదువుతుంది పురాతన వస్తువులకు సంబంధించి. మరకత లింగం గురించే కాదు, అది సాధించాలంటే
శంకు శూలం రుద్రాక్షల్ని పెట్టి పూజ చేయాలని కూడా తెలుసు. అవి ఎక్కడున్నాయో కూడా నాకు తెలుసు. అన్నీ తెలిసినప్పుడు మాతో పనే ఉంది. అన్నీ తెలిసినా మరకతలింగం సాధించడానికి నా చదువు సరిపోదు. మీలాంటి వారి శక్తి కావాలి. మా శక్తి గురించి నీకెలా తెలుసు? బాబాయ్ గారు చెప్పారు కదా బాబాయ్? అవును అవును స్వామి, నేను చెప్పా. నాకు మరకతలింగం గురించి పూర్తిగా తెలుసు. మీరు సహాయం చేస్తే ఆ మరకతలింగం సాధించడం పెద్ద కష్టం కాదు. మరకతలింగం సాధించడానికి మా సహాయం ఎప్పుడూ ఉంటుంది. స్వామి, ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకునేనా? త్వరగా పని చూడండి. ఈ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి కావాలి. ఆవిడ కోసం అత్తరు కొట్టే పక్కింటి ఆవిడ పాపడ పెళ్ళి అడిగిందట. అట్టుంది నువ్వు చెప్పేది. ఆ మరకతలింగం మనకు దొరికే రోజులు దగ్గర పడ్డాయిరా. అన్నీ తెలిసిన ఈ అమ్మాయి మనకు దిక్చూచిగా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ స్వామి. నాకు ఇంత త్వరగా మీలాంటి వాళ్ళ పరిచయం కలుగుతుందని అస్సలు అనుకోలేదు. నేనెంత బాగా ఉపయోగపడతానో ఇక నుంచి మీరే చూస్తారుగా. సరే, మనం మళ్ళీ కలుద్దామమ్మా. నువ్వెళ్ళు. అమ్మా, మాకు కొన్ని లెక్కలున్నాయి, మాట్లాడుకుని వచ్చేస్తాం. నువ్వు వెళ్ళి కార్లో కూర్చోమ్మా, వెళ్ళు. అలాగే వెళ్ళొస్తాను స్వామి. ఎవరా అమ్మాయి? ఏం స్వామి, ఎందుకు? తనలో ఏదో శక్తి ఉందిరా. తన గాలి సోకగానే దీపం ఆరిపోయింది. తను ఎదురుగా నిలబడగానే నాలో కూడా ఏదో చిన్న గగురుపాటు. గంటను చూసి చెంకు భయపడ్డట్టు ఆ పిల్లని చూసి నువ్వు భయపడ్డా? ఆ అమ్మాయి అందరిలా సామాన్యురాలు కాదు. ఎందుకైనా మంచిది ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచొచ్చింది అని అన్నీ తెలుసుకోండి. అలాగే స్వామి. వెళ్ళండి. వస్తాం స్వామి. పదమావా. ఏమైనా తెలిసిందా? చుట్టుపక్క అంతా తిరిగి కనుక్కున్నాను సార్. ఓ అమ్మ ఆ మధ్యన వాగున పడి కొట్టుకొచ్చిందంట. అవునా? తన గురించి వివరాలు ఏమైనా తెలుసా? అదే, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, ఏమైనా? ఏం తెలియదు సార్. ఆ అమ్మని చూస్తే మాత్రం గొప్పింటి బిడ్డలా ఉందంట. గొప్పింటి బిడ్డంటే? వాగులో కొట్టుకు రావడం వల్ల రాళ్ళు రప్పలు తగిలి బాగా దెబ్బలు తగిలాయి సార్. చావు బతుకుల మధ్య అమ్మాయిని వికారాబాద్ హాస్పిటల్లో చేర్పించారంట. వికారాబాద్లోనా? ఏ హాస్పిటల్లో? ఆడ మా ఫోటోలకి పైసలకు ఆశపడకుండా చూసే ఓ మహాతల్లి ఉంది. రమ్యమ్మని ఆ డాక్టర్ మా దగ్గర చేర్పించారట. ఓ, డాక్టర్ రమ్యనా? సరే, నా కోసం చాలా కష్టపడ్డావుగా, ఇది ఉంచుకో. దండాలు బాబు. అది ఖచ్చితంగా సావిత్రి అయ్యే ఉంటుంది. హాస్పిటల్కెళ్ళి ఆరా తీస్తే దొరికిపోతుందిగా. సావిత్రి, వాగులో పడినా బతికిపోయావు, కానీ మా చేతుల్లో చస్తావు. నీ చావు మా చేతుల్లోనే రాసిపెట్టుంది సావిత్రి, రాసిపెట్టుంది.
సత్యం పెళ్లికి సాంబార్ కూడని వీడేందరుడు అజ్జయ్ ఇజ్జయ్ అని మనకు ఆర్డర్ వేస్తున్నాడు. ఇదే మాట ఇంతకు ముందు నేను చెప్పాను, విన్నావా? నరిగితే కదా నాగల పదునెక్కేదని ఇప్పుడేగా అర్థమైంది. అసలు విషయం వదిలేసి వాళ్ళ గురించి కనుకో వీళ్ళ గురించి కనుకో అంటాడేంటి మావా? ఆ పిల్లేదో మనకు అభిమానంగా ఏదో ఇస్తానంటే మనం దానికేదో ఆశపడితే ఈడేంది ఆ పిల్లని గురించి ఎంక్వైరీ చేయమంటాడు. ఆయన గారు ఆర్డర్ వేశారు, సరే మనం ఏం చేద్దామో చెప్పు. నోరు దాని మొగుడు నోరు లేని వాడయి ఉంటాడని అవసరం మంది కాబట్టి మనం మాట్లాడలేం, అవసరం వాడిది కాబట్టి వాడు మాట్లాడతాడు. అల్లుడు, మనకి ఆ పిల్ల అవసరమే, వాడు అవసరమే. అందువలన ఈ పిల్లాడిగానే వాడిని పరిచయం చేసినట్టు వాడు అడిగినట్టు ఈ పిల్ల వివరాలు కనుక్కుంటే పోలే. వాడు మరీ మనల్ని వాడేసుకుంటున్నాడు మావా. అత్తి చెట్టు వచ్చి పత్తి చెట్టు మీద పడిందని అసలే కోపిస్తోడు. వాడితో మన గోలెందుకు, ఆ వివరాలు ఏదో కనుక్కుంటే పోలే. ఆ అమ్మాయి వివరాలు కనుక్కోవాలంటే తీసుకొచ్చిన జానకమ్మని అడగాలి. అడుగలుడు, తూర్పు ఆకిరోడు పడమటి ఆకిరోడు ఇంటి ముందుగా పోక తప్పదని. వాడి దగ్గర మనం పోక తప్పదు, వాడు అడగకుండా ఉండడు. సర్లే మావా, జానకమ్మని అడిగి తెలుసుకుందాంలే. అప్పుడాన్ని చూసి వడియం వణికిందని వాడిని చూసి మనం వణకాల్సి వస్తుంది. ఏం చేస్తాం? వణుకుద్ది పని పూర్తవని అప్పడం పగలకపోతే అప్పుడు చూడు. క్లైమాక్స్ అదే గాని ప్రస్తుతానికి పని చూడు. ఏంటి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నా? ఒంటరితనం ఫీల్ అవుతున్నావా? నా గదిలో నీకే పని, పో బయటికి. ఆహా, ఇదంతా కోపమే. పెళ్లి జరుగుంటే ఇదిగో ఇదే గది, మన శోభనం గదే. గ్రహాలు అడ్డుపడి మనల్ని దూరం చేసాయి గాని లేదంటే ఇదే గదిలో నువ్వు నేను. మర్యాదగా బయటకు పోతావా లేదా? హేయ్, ఏంటి కాబోయే మొగుడితో అలానే నా మాట్లాడేది? ఛీ, నువ్వు నా మొగుడేంటి? ఆహా, చీయా, ఆగింది ఎంగేజ్మెంటేనే, పెళ్లి కాదు. ఈ పెళ్లి ఆగదు కూడా. జరిగినప్పుడు చూద్దాం. డౌటా లేక కన్ఫ్యూజనా? ఓ పని చేద్దాం. నీకెక్కడో చిన్న అనుమానం ఉంది, అది పోవాలంటే వెరైటీగా పెళ్లికి ముందే శోభనం చేసేసుకుందామా? ఈ ఐడియా బాగుంది కదా? ఏంటి, పూలు లేవు, పళ్ళు లేవు, అగరొత్తుల వాసన లేదు, ఈ శోభనం ఏంటా అన్నా? ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ ఉన్నట్టు ఫీల్ అవ్వు. లైట్ లేకపోతే కనిపించిన వాటి గురించి మనకెందుకు? రా, మనసు విప్పి మాట్లాడుకుందాం. వద్దు, నా దగ్గరికి రావద్దు. ఆహా, ఆడువారి మాటలకు వద్దు, నా దగ్గరికి రావద్దు. అర్థాలే వేరులే. వద్దు, అర్థాలు వేరులే, అర్థాలే వదులు, వేరులే. వదులు, ప్లీజ్ వదులు, ప్లీజ్ వదులు. చూడండి, ప్లీజ్ వదులు. ఏం చేస్తున్నావు?
హేయ్ నీకు అనవసరం. ఆడపిల్ల కష్టం సాటి ఆడపిల్లకి అవసరం. అది నాకు కాబోయే పెళ్ళం. ఏ అదైన తర్వాత చెప్పు. ఇది నీకు సంబంధం లేని విషయం. మర్యాదగా తప్పుకో. మర్యాదగా బయటికి పో. నా ఇంటికొచ్చి నన్నే బయటికి పోమంటావా? నీ ఇల్లు అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? అడగడానికి నువ్వెవరవే? నిన్ను ఏం చేస్తున్నావురా? నువ్వు ఉన్నానా? నా పెళ్ళంతో నేను సరసాలాడుతుంటే మధ్యలో తిరిగేంటి? పెళ్లి కాకుండా పెళ్ళం అంటావు ఇంద్రా? పద, నువ్వు పదా ముందు. నువ్వు ఆగు నాన్న. పదరా పదా. ఏయ్ అమ్మా ఏమనుకోమాకండమ్మా. నీకేం భయం లేదు. నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏం చేయలేరు. థ్యాంక్ యూ స్రవంతి. నేనొచ్చిందే మిమ్మల్ని కాపాడుకోవడానికి. నేనుండగా ఇలాంటి కుక్కలు నిన్నేం చేయలేవు. ఒంటి మీద చేయి పడితే నా కాళ్ళ దగ్గర పడి ఉంటుందనుకుంటే మధ్యలో అదడ్డొచ్చింది. జీడిపప్పులు ఏరుకుంటూ కూర్చుంటే పిల్లొచ్చి పాయసం తినిపోయిందని నీ వల్ల మొదటికే మోసం వచ్చేటట్టుందిగా. ఏం రాదు. ఈ రాత్రికి దాన్ని వదలను. రేయ్ నీకు దండం పెడతారా? అట్లాంటి పని మాత్రం చేయమాక. ఏంది నాన్న దానికి భయపడుతున్నావు? ఎవడేం చేస్తాడేంటి? రేయ్ నీకు తెలియదురా, అది ఇప్పుడు మనకు చాలా అవసరం. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో మనకు చాలా పెద్ద పని ఉంది. ఇలా నాంచే కథని కేరళ నుంచి హైదరాబాద్ దాకా తీసుకొచ్చావు. అక్కడే తన మెళ్ళలో తాలి కట్టుంటే మేడంచి నా కాళ్ళ దగ్గర ఉంచుకునేవాడిని. రేయ్ అక్కడ నీకు తీరిక ఎక్కడుందిరా? పని మనుషులతో పని చేయించుకుంటూ బిజీగా ఉన్నావు కదా. కోతకొచ్చిన కోడి వీధిని పడితే పందె పుంజొచ్చి పైన పడిందని నువ్వు ఇంకా రేపుల దగ్గరే ఉంటేలా? ఇదిగో ముసలోడా, నువ్వు మాట్లాడద్దు, నాకు బూతులు వస్తాయి. నీకు బూతులు వస్తే నీకు కూడా అర్థం కాని సంస్కృతం వచ్చు గాని చెప్పేది వినరా మనవడా. రేయ్ దాంతో మనకి చాలా పనుంది. అది బంగారు గుడ్లు పెట్టే బాతురా. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. బంగారు గుడ్డు పెట్టే బాతు దొరికితే నువ్వేం చేస్తా? ఏం చేస్తాం? కోసుకుంటా, గుడ్లు దాచుకుంటా. చూసావా, కథ ఎక్కడుందో నువ్వు అక్కడే ఉన్నావు. బంగారు గుడ్డు పెట్టే బాతు దొరికితే ఆ గుడ్డును పొదిగించి మరో 10 బాతులు చేసుకోవాలి. అది నీకు మాకు ఉన్న తేడా. ఇదిగో సామెత లాపకపోతే నీ గొంతు కోస్తా. రేయ్ మామ చెప్పేది నిజం. మనకు ఆ నందింతో దాని అన్నతో వదినతో మనకు చాలా పనుంది. నువ్వు ఇలా దాంతో పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో, ఈసారి వాళ్ళు వీళ్ళు కాదు నీ కాళ్ళు నేను వెనకొడతా. ఏంటి కోడల మీద ప్రేమ కొత్తగా కనిపిస్తుంది? పచ్చగడ్డేసి పాల కోసమేనని. మీ నాన్న ప్రేమిస్తున్నాడు అంటే అందులో ఆదాయం ఉంటుంది నాయన. రేయ్ ఆ ఆదాయం చిన్నది కాదు, తరతరాలు తిన్నా తరిగిపోనంత ఆస్తిరా. అందుకే మనం కొద్దిగా అణిగిమణిగి ఉండాలా. చీ అంటే నిన్ను కాదనుకో, తూ అంటే మంచి సబ్బు పెట్టి మొహం కడుక్కో. అంతేగాని దాని దగ్గర మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు నాయనా. రేయ్ అది మన మనిషి అంటే మనకి చాలా అవసరమైన మనిషి అని అది గుర్తుంచుకో, అర్థమైందా? నందిని, నందిని, నీ బాధలో నువ్వున్నావు కాదనను. కొంచెం మీ అన్నయ్య గురించి కూడా ఆలోచించు. అంటే బయటికి వెళ్ళొచ్చారు, ఎవరూ భోజనం గురించి అడిగినట్టు లేరు. నేను అడగటం బాగోదు కదా. ఒక
ఒకసారి నువ్వు వెళ్ళి అడగవా? వెళ్ళు నందిని. ఎవరూ అడగలేదంటే కామ్గా పడుకుంటారేమో. వెళ్ళు. అన్నయ్య వచ్చి ఎంతసేపు అయింది? ఇంతకు ముందే వచ్చానమ్మా. సరే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా, భోంచేద్దు గాని. వద్దమ్మా, ఏ అన్నయ్య? తినేసి వచ్చానమ్మా. తిన్నావా? ఎక్కడా? ఊర్మిళ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వద్దు వద్దు అంటున్నా వినకుండా బలవంతం చేశారు. తినక తప్పలేదు. అదేంటన్నయ్య, వాళ్ళంత మంచివాళ్ళు కాదని వదిన చెప్పేది. అయినా వాళ్ళింటికి ఎందుకు వెళ్తున్నావు? 1కి 4 సార్లు వచ్చి రమ్మని బలవంతం చేస్తుంటే కాదని లేక వెళ్ళాను. అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళకన్నయ్యా. ఇంటికొచ్చి మరీ పిలిచాక వెళ్లకుండా ఎలా ఉంటాం? వెళ్ళేలా కనిపించి వచ్చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. వెళ్తే వెళ్ళావు, తినకుండా ఉండాల్సింది. తిను తిను అని ఊర్మిళ దగ్గరుండి వడ్డిస్తుంటే తినకుండా ఎలా ఉంటానమ్మా? సరేలే అన్నయ్య, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగేమ్మా. ఓకే, భోంచేసావుగా, పడుకో అన్నయ్య. సరే. ధర్మ వాళ్ళింట్లో భోంచేసి వచ్చాడంట. ఏంటా కన్నీళ్ళు? కన్నీళ్ళా? కన్నీళ్ళేం లేవు, ఏదో కంట్లో నలక పడ్డట్టుంది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. రీసెంట్గా ఒక అమ్మాయి వాగులో పడితే కొంతమంది గూడెంజనం తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు కదా, ఆ అమ్మాయి వివరాలు కావాలి. ఊరు పేరు లేకుండా ఎలా చెప్తాం సార్? అలాంటి పేషెంట్స్ చాలా మంది మా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. తన పేరు సావిత్రి. సావిత్రి? ఆ పేరు గల పేషెంట్స్ మా దగ్గర ఎవరు జాయిన్ అవ్వలేదు సార్. లేదండి, మీ దగ్గరే జాయిన్ అయింది. సారీ సార్, వచ్చిన ప్రతి వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర ఉంటాయి. ఆ పేరుతో ఎవరు మా దగ్గర జాయిన్ అవ్వలేదు. సరే, డాక్టర్ రమ్య గారు ఉన్నారా? ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుంటాను. సార్, డాక్టర్ని కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాలి సార్. ట్రీట్మెంట్ చేయించుకోవడానికే అపాయింట్మెంట్, ఇలాంటి వివరాలు అడగడానికి కాదు. సార్ 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 ఈ టాబ్లెట్స్ డైలీ వాడండి. అలాగే డాక్టర్. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ఈ మధ్య ఒక అమ్మాయి వాగులో పడి కొట్టుకొస్తే అక్కడి గూడెం జనం ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీ దగ్గర జాయిన్ చేశారు కదా. అయితే ఆ అమ్మాయి వివరాలు కావాలి. తెలీదు. మీకు తెలుసని నాకు తెలుసు డాక్టర్. జాయిన్ చేసిన గూడెం జనమే చెప్పారు. తనకి
మీరేమవుతారు? బంధువుని. బంధువు అంటే చాలా రకాలుగా ఉంటారు. ఏ రకమైన బంధువు మీరు? ఆ వివరాలన్నీ మీకెందుకు డాక్టర్? నా పేషెంట్ వివరాలు మీకెందుకు మరి? చాలా పనుంది డాక్టర్. నేనేం తన శత్రువుని కాదు. మీరు నన్ను నమ్మొచ్చు. సారీ, మా పేషెంట్ వివరాలు బయట వాళ్ళకి చెప్పడం కుదరదు. ప్లీజ్ డాక్టర్. కుదరదని చెప్తున్నాను కదా. అదే డాక్టర్, మా బంధువుల్లో ఒక అమ్మాయి కనిపించట్లేదు. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని నా నమ్మకం. అందుకే అడుగుతున్నాను. ఆ అమ్మాయి పేరు? సావిత్రి. అయితే ఆ అమ్మాయి కాదు, తన పేరు విజయ. సరే, ఆ అమ్మాయి ఎక్కడుందో అదేనా చెప్పండి. నేను వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటాను. సి మిస్టర్, అలా అడిగిన వాళ్ళందరికీ వివరాలు చెప్పడం కుదరదు. ఇక మీరు వెళ్ళండి. అది కాదు డాక్టర్. వెళ్తారా సెక్రటరీని పిలవమంటారా? ఓకే డాక్టర్. చెప్పు, ఏమైంది? సార్, సావిత్రి చివరిసారిగా తన ఫ్యామిలీతో కలిసి అనంతగిరికి వచ్చింది. ఇక్కడ చెరువులో పడి కనిపించకుండా పోయింది. డెడ్ బాడీ కూడా కనిపించలేదంటే ఎటైనా కొట్టుకుపోయిందా అని ఎంక్వైరీ చేశాను. ఓకే, రిజల్ట్ ఏంటి? ఒక అమ్మాయి వాగులో పడి కొట్టుకొస్తే ఆ అమ్మాయిని ఇక్కడ వికారాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలిసింది. ఆ అమ్మాయి సావిత్రి అని నా అనుమానం సార్. తన వివరాలు తెలుసుకుందామని హాస్పిటల్కి వస్తే ఆ డాక్టర్ వివరాలు చెప్పడం లేదు. రాస్, సత్య మా ఇంటికి వచ్చాడు. నా చెల్లెలకి దగ్గర అవుతున్నాడు. ఇలాంటి టైంలో వాళ్ళ మధ్యకి సావిత్రి రాకూడదు. సావిత్రి అని డౌట్ వచ్చిన తర్వాత ఇంకా లేట్ ఎందుకు? ఇక్కడ డాక్టర్ని ఎంత అడిగినా కూడా సమాధానం చెప్పడం లేదు సార్. తన ప్రవర్తన కూడా నాకు అనుమానంగా ఉంది. చెప్పనప్పుడు చెప్పించాలి. నేను వస్తున్నా, నువ్వు అక్కడే వెయిట్ చేయి. ఇంతకీ ఏ హాస్పిటల్ అన్నా? రమ్య హాస్పిటల్, వికారాబాద్. సరే, నేను వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు. అప్పట్లో మరకతలింగానికి అడ్డమనే నా అల్లుడు సావిత్రిని నీళ్ళల్లో ముంచేశాడు. అదేంటి? తను తన భార్య కదా. ఆ విషయం వాడికి గుర్తుండదుగా. ఏ? నిన్న నువ్వు కలిసావే స్వామీజీని, వాడు మాయలో ఉన్నాడు. రాత్రి మా అన్నయ్య గది దగ్గరున్నా, ఆ టైంలో అక్కడేం చేస్తున్నావు? వద్దు వద్దు వద్దు, నాకొద్దు.